ప్రపంచంలో అందరూ సక్సెస్ అయిన వాడి స్టోరీనే వినాలనుకుంటారు. కానీ నాకు అనిపించేది ఏంటంటే ఆల్రెడీ సక్సెస్ అయిన వాడి స్టోరీ కన్నా సక్సెస్ అవ్వాలనుకున్న వాడి స్టోరీ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. గెలిచేసిన మ్యాచ్ హైలైట్స్ చూడటం కంటే జరుగుతున్న మ్యాచ్ లైవ్ చూడటం బాగుంటుంది కదా. నెగ్గుతుందా లేదని టెన్షన్ ఉంటుంది. నా కథ కూడా అలాంటిదే. నా కథ మాత్రమే కాదు, మీలో చాలా మంది కథ కూడా ఇలానే ఉంటుంది. నా పేరు వాసు. 7 ఏళ్ల క్రితం ఇదే కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాను. చదువు అయిపోయినా ఇక్కడే ఉండి ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? అమ్మా నాన్న వైజాగ్ లో ఉంటారు, నేను ఇక్కడ క్యాంటీన్ పైన ఉంటాను. కొంతమంది ఓల్డ్ స్టూడెంట్స్ తో కలిసి నేను క్యాంటీన్ నడుపుతున్నాను. మా నాన్న పోలీస్ ఆఫీసర్, నేను కూడా ఆయనలా పోలీస్ ఆఫీసర్ అవ్వాలని నాతో అన్నారు. మామూలుగా అనలేదు, చాలా సీరియస్ గా అన్నారు. అందుకే డిగ్రీ అయ్యాక ఆయన కోసం ఇక్కడే ఐపీఎస్ కోచింగ్ సెంటర్ లో జాయిన్ అయ్యాను. దాని పేరు బ్రెయిన్ ట్రీ. హాయ్ వాసు. హాయ్ వాసు, ఈ మ్యూజిక్ ఎలా ఉందిరా? సూపర్ రా. నెక్స్ట్ వీక్ ప్రోగ్రామ్ ముందు చెప్తా. ఓకే. కుమార్ ఎక్కడ? వాడు మొన్నే ఐపీఎస్ కి సెలెక్ట్ అయ్యాడు. వీడు అయిపోయాడు. ఇలా అందరూ సెలెక్ట్ అయిపోతే మరి నా కంపెనీ ఎవడేస్తాడు రా? అందుకే కదా నేను ఉన్నాను. ఎవరు బాబదే? సారీ సార్. ఏంటయ్యా సారీ? 7 ఏళ్ల నుంచి చదువుతున్నావు, బోరు కొట్టదయ్యా నీకు? ఫీజు కట్టడానికి తప్ప ఎప్పుడన్నా వచ్చావు నువ్వు? నువ్వు కట్టిన ఫీజులతో ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళు బిల్డింగ్ కూడా కట్టారు తెలుసా? అవును, అసలు నువ్వు ఏమవుదాం అనుకుంటున్నావు? మైకేల్ జాక్సన్ లాగా మంచి సింగర్ కమ్ డాన్సర్ అవుదాం అనుకుంటున్నానండి. ఎందుకు సార్ నవ్వుతున్నారు? నువ్వు మైకేల్ జాక్సన్ ఏమిటయ్యా? తప్పే ఉందండి. మీరు కూడా ఒకప్పుడు కలెక్టర్ అవుదామని చదువుంటారు కదా. టీచర్ అవుతాను అనుకోలేదు కదా. మనలో చాలా మంది సినిమా హీరోలు అవ్వాలనుకుంటాం, కానీ పైకి చెప్పం. ఒకవేళ ఎవరిని చెప్పినా నవ్వుతాం. అదే వాడు నిజంగా హీరో అయ్యి వస్తే ఆటోగ్రాఫ్ల కోసం ఒకళ్ళొకళ్ళు తొక్కుంటూ వాడు వెనకాల పడతాం. ఏమవుతామని మీరు అడగానే అందరిలాగా నేను కూడా కలెక్టర్ కండక్టర్ అవుతానంటే ఇంత డిస్కషన్ ఉండదు కదా. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడున్న చాలా మంది నా ఫ్యూచర్ ఏమవుతుందని జాలి పడుతున్నారు. వాళ్ళ కోసం చిన్న క్లారిఫికేషన్. ఈ విషయమే మీ ఫాదర్ కి చెప్తే ఇన్నేళ్ల నుంచి అనవసరంగా మాకు ఫీజులు కట్టక్కర్లేదు కదా. నేను సింగర్ అవుతానంటే 7 ఏళ్ళు పరిచయం ఉన్న మీరెంత షాక్ తిన్నారు? మరి 25 ఏళ్ళు పెంచిన మా నాన్న ఏమవ్వాలి సార్? మ్యాటర్ అర్థమైంది కదా. నాకు 4 ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళతో కలిసి మ్యూజిక్ ట్రూప్ ఫామ్ చేశాను. దాని పేరు బిగ్ ట్రీ బాయ్స్. మెయింటెనెన్స్ డబ్బులు కావాలి కదా, అందుకే స్టూడెంట్స్ కి డాన్స్ క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటాను. ఒక మనిషికి ఉన్న ఫ్రెండ్స్ ని బట్టి వాడు ఎటువంటి వాడు మనం చెప్పొచ్చు. కానీ నా ఫ్రెండ్స్ ని చూసి మాత్రం నా గురించి మీరేమనుకోవద్దు. వాళ్ళతో కంపేర్ చేసుకోవడానికి కూడా నేను సరిపోను, ఎందుకంటే వాళ్ళు అంత ఎదవలు. ఏంట్రా పండురా టెల్గాను? నా ఫిగర్ గా ఎవడో బీటే చేస్తున్నాడు రా. ఎవడ్రా వాడు? ఆడే. Diana, I want to talk with you personally. Where are you? Really, I'm waiting for you from past 2 hours. I call you and nobody. Really, Diana, I love you. I'm waiting for you there, but nobody are there. Very bad. No, Diana, I'm not. Okay. If you're interested, you can come with me on my bike. Shall we go for disco? Stupid. Darling, Diana, darling. And when you see your baby leaving. Oh, shut. Excuse me. ఆయన బిల్ గేట్స్ అని ఎందుకంటారు? సాఫ్ట్వేర్ ఫ్యామిలీనా? అంత లేదు. ఒకసారి హోటల్లో బాగా తినేసి బిల్లు కట్టడానికి డబ్బులకు గేటు దూకి పారిపోయాడు. అప్పటి నుంచి బిల్ గేట్స్. ఓ. ఒక ఓల్డ్ స్టూడెంట్ గా నన్ను ఈ కాలేజీలో ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే నేనంటే నచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అలాంటి వాళ్ళలో డానీ ఒకడు. కొట్టరా కొట్టు. నోటీస్ బోర్డు లో మన అనౌన్స్మెంట్ చూసి అదేదో పెద్ద జోక్ లాగా ప్రతి వాడు నవ్వుతున్నాడు. స్టూడెంట్స్ ఎవరు మనల్ని పట్టించుకోవడం లేదు. అందరూ ఆ వాసు గారి దగ్గర ప్రాక్టీస్ చేస్తున్నారు. వాసు బీబీసీ గారు వస్తున్నాడు రా. ఇవాళ ఏం న్యూస్ చెప్తాడా? అయ్యి బాబు ఈ టెన్షన్ ఏంట్రా? మా ఆ డేని గారి మనుషులు వాసు గారికి మ్యాప్ వేస్తున్నారా? వారు ప్రిన్సిపల్ గారితో గొడవ పెట్టుకున్నాడు. చూసావని మనం ఉన్నామని తెలిసి కూడా పట్టించుకోకుండా ప్రాక్టీస్కి వెళ్తున్నాడు. పిలవరా వాడిని. రారా. ఏంట్రా సీనియర్స్ ని చూసి కూడా సీరియస్ గా వెళ్ళిపోతున్నావు? బలిసిందా? సారీ సార్, ప్రాక్టీస్ కి టైం అయింది సార్. ఏంట్రా అటు చూస్తున్నావు? నిన్ను కొడితే వాళ్ళు వస్తారా? రమ్మను. పిలవరా. మీ గ్యాంగ్ ని పిలవరా.
వాడొస్తే చెప్పండి. ఈ క్యాంటీన్ మ్యూజిక్ ప్రాక్టీస్ అన్ని వదిలేసి ఊరు వదిలి పొమ్మని చెప్పండి. చెప్పరా చెప్పు. ఎక్కడ్రా మీ వాసు? బాస్కెట్ బాల్ ఆడమంటే ఫుట్బాల్ ఆడతావేంట్రా? బుద్ధి లేదురా నీకు? ఏంటి తమ్ముళ్ళు క్యాంటీన్ దగ్గర గొడవ చేశారంట? ఏంటంత టెన్షన్ ఉన్నారు? నేను రివెంజ్ కోసం రాలేదమ్మా. కాలేజ్ అన్నాకే విని మామూలే. మనకు కొంతమంది నచ్చరు, వాళ్ళని కొట్టాలనిపిస్తుంది. నాకు వీడి హెయిర్ స్టైల్ నచ్చలేదు, అలాగని గుండు గీసేస్తానంటే తప్పు కదా? ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? లయోలా కాలేజ్ సెక్రటరీ. రే, ఒకప్పుడు నేను అదే కాలేజీకి సెక్రటరీగా చేశాను. అప్పుడు నువ్వు మీ అమ్మ దగ్గర పాలు తాగుతున్నావు. చూడు, ఈ కాలేజీలో నువ్వు నేను ఒక్కడే మిగలాలి. ఎప్పుడు వెళ్తున్నావు? ఇక్కడే ఉండరా రై, తమ్ముడు మగడు అయితే ఇక్కడే ఉండరా రై, ఇప్పుడే వచ్చేస్తా. మీరేంట్రా ఇంకెక్కడే ఉన్నారు? ఏందమ్మా మీకు స్పెషల్ గా చెప్పాలా? రే డానీ, మళ్ళీ మీ బ్యాచ్ కాలేజ్ క్యాంటీన్ దగ్గర రౌడీలా రాకండి. క్యాజువల్ గా చెప్పా, నేను కామెడీగా వచ్చారు ఈసారి. హాయ్. ఏంట్రా అమ్మాయి లవ్ చేతరా? తన ఆ మాట చెప్పకుండా ఉంటే గ్యారంటీగా లవ్ చేసి ఉండి. ఏమంది? నచ్చలేదంది. సేమ్ డైలాగ్, నో డిఫరెన్స్. వాసు ఎవరు? నువ్వా? పిలుచుకొస్తానండి. ఏమిటి విషయం? వారెంట్ ఉందా? ఏంటయ్యా అది? మన స్టేషనరీ బిల్ సార్. వారంటీకి బిల్లుకి తేడా తెలీదు నీకెందుకురా బిల్డప్? సినిమాల్లో ఇవ్వనండి అరెస్ట్ అనగానే వారెంట్ ఉంది అడుగుతారు కదండి, నేను కూడా అదే ఫాలో అయ్యాను. అంతే. అదిగోండి వాసు. ఎక్స్క్యూజ్ మీ, వాసు అంటే మీరేనా? అవును. కొంచెం మాతో వస్తారా? ఎందుకు? ఏం చెప్తే కానీ రావా? సరే సార్, ప్లీజ్. ఏంటండి స్టేషన్ కని చెప్పి ఇక్కడ తీసుకొచ్చారు? మా చిన్నబాబు మిమ్మల్ని చూడాలన్నారు. చిన్నబాబా? వాసు అంటే నువ్వేనా? ఏంటా లుక్కు? నువ్వేనా పెద్ద పిస్తావా? అమ్మా నువ్వా? ఏంటి ఇలా చిక్కిపోయావు? రోజు ఫోన్ లోని మాటలు విని విని ఆ ఆనందంతో ఇలాగ అయిపోయాను బాబు. అది కాదమ్మా. ఏది కాదురా, నువ్వు నాకు ఫోన్ చేసి నేను వెళ్ళలేండి. అది ఇక్కడ కాదు, ఆ గోడకి అటుళ్ళు. అట్టగే నమ్మగారు. ఏంటి అందరు సడన్ గా ఇక్కడికి వచ్చేసారు? మరీ స్ట్రిక్ట్ గా ఉంటున్నాడని మీ ఆయన ఉద్యోగం నుంచి పికేశారా ఏంటి? లేదురా, మీ నాన్నగారిని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు.
ముందసలు విజయవాడకే వేశారు. నేనే పట్టుబట్టి హైదరాబాద్ మార్పించాను. ఇక్కడైతే నువ్వు ఉంటావు కదా. ఎందుకమ్మా హైదరాబాద్ కి నా ప్రాణం నీడానిక? అదేంట్రా అలా అంటావు? లేకపోతే ఏంటమ్మా, మీ దగ్గర ఉంటే సరిగ్గా చదవనైనా కదా ఇక్కడ పంపించారు. ఇప్పుడు మీరే వచ్చేస్తే నేనేం చదవను? ఇన్నాళ్ళు నిజంగానే చదువుతున్నావు నువ్వు? చెల్లమ్మా నువ్వు కూడా వచ్చేసావా? ఎన్నాళ్ళైందో మందిని చూసి. ఈ డ్రామాలన్నీ అమ్మ దగ్గర, నా దగ్గర కుదరవు. ఒక్కోసారి ప్రేమ కూడా డ్రామాలా కనిపిస్తుందిరా. ఆహా, నేను చెప్పేది వినమ్మా. అమ్మా హైదరాబాద్ లో అసలే వాటర్ ప్రాబ్లం. నేను చెప్పిన వాటి విని బెజవాడికి వెళ్ళిపోండి, కనకదుర్తో కబుర్లు చెప్పుకోవచ్చు. నీకన్నీ వేళ కొలవేరా. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావో నాకు తెలుసనయ్య. నానిక్కడుంటే నీ వేషాలు కుదరవు, అందుకేగా. కరెక్ట్. ఇంతకీ మన బాబురా అక్కడ? ఎలా ఉన్నారు నాన్న? అది ఉతకటం చేత కాక కొంచెం ప్యాంట్ ఫేడ్ అయిందంతే. ఇదా? అది షేవింగ్ సరిగ్గా కుదరలేదు, చిన్న దెబ్బ తగిలితేను. అది మంగళాడు సరిగ్గా హెయిర్ కట్ చేయలేదు నాన్న. ఈసారైనా ఐపీఎస్ కి సెలెక్ట్ అవుతావా? తప్పకుండా నాన్న. మొన్నే చెప్పాను కదా, ఇదే లాస్ట్ టైం. ఈసారి అవ్వకపోతే ఎస్ఐ ట్రైనింగ్ పంపిస్తాను. అర్థమైందా? రూమ్ నుంచి లగేజ్ తెచ్చుకో. అవును, మీ రూమ్ కు ఫోన్ చేస్తే ఒక్కోసారి ఒక్కోడు ఎత్తాడు. ఇల్లా హోటల్ అది? అసలు ఎంతమంది ఉంటారా మీరు? మరి వాళ్ళంతా నా దగ్గర డౌట్స్ అడగటానికి వచ్చేవాళ్ళు. ఏంటి? నా దగ్గర డౌట్స్ అడగటానికి వచ్చేవాళ్ళు. నువ్వు చదవటమే డౌట్, మళ్ళీ వేరే వాళ్ళకు కూడా డౌట్లు తీరుస్తున్నావా? కమలా, నేను లంచ్కి రాను, నువ్వు వెయిట్ చేయకు. ఏ కమలా, మీ ఆయనకేంటి ప్రాబ్లము? నా డ్రెస్ ఎలా ఉంటే ఆయనకెందుకు? ఆయనకి ఎలాగో లైఫ్ లాంగ్ ఒకే డ్రెస్, కాకి డ్రెస్, అందుకని మేము కొత్త డ్రెస్లు వేసుకోకూడదా? ఆయన నా జుట్టుతో ఆయనకేంటి ప్రాబ్లము? ఆయనకి ఎలాగో జుట్టు రాదు, అందుకని మేము పెంచుకోకూడదా? మొగుడు నేర్పిస్తే నువ్వు నవ్వుతున్నావా? ఏంట్రా మీ ఆయనకి వయసు అయిపోయింది. లేకపోతే ఏంటమ్మా, ఆయనకి 50 ఏళ్ళు, నన్ను కూడా ఆయనలాగా ఉండమంటే ఎలా? ఏంటది? నన్ను డ్రాక్ చేస్తుంది. ఇక్కడ వాసు ఎవరు? నేనే. కంగ్రాచులేషన్స్. ఎందుకు? ద గ్రేట్ మూలశంకర్రావు డిటర్జెంట్ సోప్ యాడ్ కి మ్యూజిక్ డైరెక్టర్ అయినందుకు. మూలశంకర్ వాడెవడు? నేనే. ఇదేంటే మూలశంకర్? ఇట్స్ మై నేమ్ ప్రాబ్లం. నా పేరు మూల శంకర్రావు, కలిపేసి మూలశంకర్రావు అంటుంటారు. మీరు యాడ్స్ చేస్తుంటారా? నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను. యాడ్ వేరే వాళ్ళు చేస్తారు, నువ్వు మ్యూజిక్ చేయాలి. మావా బ్రహ్మాండమైన పారం చెడీలు 4 తీసుకొచ్చాను, ఒకటి 250 అంతే. ఎవడైనా బగ్రా ఫోటోస్ గారు దొరికితే హ్యాపీగా తిప్పి కొట్టి మ్యూజిక్ డైరెక్టర్ అయిపోతాడు రా. ఈయన ఎవరో ప్రొడ్యూసర్. గుడ్ మార్నింగ్ సార్. మీ కాన్సెప్ట్ ఏంటి? సింపుల్, టెరిఫిక్ గా ఉందండి. నేను ఇంకా ఏం చెప్పలేదు. ఒక అమ్మాయి యంగ్ ఏజ్ రే ఏజ్ అయితే ఒక ఆవిడ అంటారా? మీరు చెప్పండి సార్. ఒక అమ్మాయి పరిగెడుతుంటుంది. ఎందుకో? ఒళ్ళు కొవ్వెక్కి తగ్గడానికి అనమాట. గుడ్ ఎక్సర్సైజ్. ఆ అమ్మాయి వైట్ డ్రెస్ లో ఉంటుంది. నైట్ డ్రెస్ అయితే ఇంకా బెటర్. రే చిల్లర కింద పడింది. థ్యాంక్స్. ఆ అమ్మాయి అలా ఒక మురుగుంట పక్క నుంచి పరిగెట్టుకుంటూ వెళుతుంది. డ్రెస్ కంపైపోద్ది. వెంటనే ఆ బురద గుంట, దాని ప్రక్కన ఉన్న పంది తెల్లగా అయిపోతుంది. పంది తెల్లగా అయిపోతుందా? వెరైటీగా ఫీల్ అయ్యారు కదా. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. ఆ అమ్మాయి చార్మినార్ ముందు నుంచి అలా పాస్ అవుతుంది, చార్మినార్ తెల్లగా అయిపోతుంది. చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటాడా? వెంటనే స్క్రీన్ మీదకి తలతలలాడే 502 సోప్ వస్తుంది. 502? 501 కంటే ఒకటి ఎక్కువ, రేటు తక్కువ. మీ సబ్బు రేట్ ఎంత? 7 రూపాయలు. నీకెలా తెలుసు? నేను చెప్పిన చిల్లర గురించి. డిస్కషన్ వద్దు బాబు. మీరు ఈ యాడ్కి మ్యూజిక్ చేయగలరా లేదా? చేయగలను గానీ దానికి మినిమం 10 days పడుతుంది. 10 days? 10 రోజుల? అమ్మాయి పరిగెత్తున్నప్పుడు వచ్చే మ్యూజిక్ చాలా ఫీల్ అవుతూ చేయాలి. మీరంతైనా ఫీల్ అవ్వండి, కానీ ఫైనల్ గా విన్నాక నా ప్రొడక్ట్ వీళ్ళకి ఎందుకు ఇచ్చానా అని నేను ఫీల్ అవ్వకూడదు. ఇదిగో అడ్వాన్స్. ఎంత? 1000 రూపీస్. 1000 రూపీసా? ఎస్. మిగిలిన విన్నాక ఇస్తాను. చిన్న రిక్వెస్ట్. ఏంటి? వీడి నీ అసిస్టెంట్ అయితే వీడిని పనిలోంచి తీసి, నీ ఫ్రెండ్ అయితే నువ్వే పని మానే. రే ఇందాక తెచ్చిన సీడీలే ఇగో. వాటిలో నీకు నచ్చింది కొట్టి 10 రోజుల తర్వాత వాడికి ఇచ్చే. అదేంట్రా వాడి దగ్గర ఫీల్ చేయాలని చెప్పావు? వాడి సబ్బుకి వాడి ఇచ్చిన డబ్బుకి నీ మ్యూజికే కరెక్ట్. వెళ్ళు. వీటితో నా టాలెంట్ ఓపెన్ చేయాలి. చేయి పో. పంది తెల్లగా ఉందంట. వాళ్ళు దొరుకుతారు. అయ్యో రే ఏమైందిరా? డానియల్ గ్రూప్ కి నేను ఒక్కడే దొరికాను. పౌడర్ రాశారు. పద. ఎక్కడికి? డానీ వాళ్ళ దగ్గరికి. ఎందుకు? నేను వాళ్ళకి పౌడర్ రాస్తుంటే నువ్వు చూడటానికి రా. బాబు ఈ జీవితానికి టిస్టులు చాలనైనా. అసలే నా బాడీ చిరిగిపోయిన కడ్డారైపోయింది. ఇప్పుడు ఎవరన్నా టచ్ చేస్తే వేసుకోవడానికి చూసుకోవడానికి కూడా పనికిరాను నాయనా.
మగాడు నువ్వు 2 రోజులు అయితే కానీ చెప్పలేన్నారు డాక్టర్. ముందు వాళ్ళు ఎక్కడున్నారు చెప్పు, వెళ్దాం. వద్దు అయ్యా. నేను చెప్తాను. 6-3-354-8/6 హిందీ నగర్ పంజాగుట్ట. రేయ్, ఎందుకురా భయం, నేను ఉన్నాను కదా, పద. అవును ఉన్నావు కదా, పద పద. ఏంట్రా హోలీ జరుగుతుంది, ఇక్కడ ఎందుకుంటారు? ఇక్కడే ఎక్కడ ఉంటారు మావా? ఇప్పుడు రా. వాసుగాడు వచ్చాడు, దొరికితే ఫుట్బాల్ ఆడుకుంటాడు. పదండి. ఏంట్రా ఎక్కడ ఎవరు కనపడరు? వర్షంలో గుడికేసుకెళ్ళి ఏంట్రా చదవటం లేదంటే ఇదే. తెలుగులో మాట్లాడతావా? ఓహో, నీకు అర్థం కలదు కదా. నువ్వు పక్కనుంటే ఒక్కడు కూడా రాడు. ఓ పని చెయ్యి, నువ్వు వెళ్ళి పక్కన దాకో, నేను ఒక్కడనే వచ్చానుకో నా మీద అటాక్ చేస్తారు. వాడు రాక నువ్వు అటాక్ చేస్తే ఓ పని అయిపోద్ది. అప్పుడు ఎక్కడైందిరా, గంట తర్వాత వాళ్ళని హాస్పిటల్కి వెళ్ళి కలుద్దాం, అప్పుడు తెలుస్తుంది ఈ వాసి అంటే ఏంటో. ఓకే, నువ్వు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళి దాకో. మావా మొదలు పెట్టా. నువ్వు రెచ్చిపో, నేను ఉన్నానుగా నీకు. ఓకే, ఏంట్రా దాక్కున్నారు? రాండ్రా, ఇప్పుడు రండి. మీరు మగాళ్ళైతే ముత్తి